ఇవాళ మనం తోట సుబ్రహ్మణ్యం గారు రచించిన రక్త సంబంధం అనే కథ చూద్దాము. తన భర్త ఇంకా లేరని మనసు అంగీకరించడం లేదు. కానీ అది నిజం. బుద్ధికి తెలుస్తుంది. పెద్దబ్బాయికి ఫోన్ చేశాను. వెంటనే బయలుదేరుతున్నా అన్నాడు. ఎంత వెంటనే బయలుదేరినా వాడు వచ్చేటప్పటికి 2 రోజులు పడుతుంది. వాడు అమెరికా వెళ్ళను అన్నాడు. నేను వాళ్ళ నాన్న బలవంతంగా పంపాము. చాలామంది వెళ్ళి సంపాదించుకుంటున్నారు. నీకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా అన్నారాయన. అవును, మా మీద నీకున్న ప్రేమ నీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు అని నేను అన్నాను. వాడికి వెళ్ళాలని ఉంది. కానీ మాకు తెలిసిన వారిలో కొందరు చనిపోయినప్పుడు వారి పిల్లలు అమెరికా నుంచి రాలేదు. పున్నామ నరకం తప్పించని కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని వాళ్ళ బంధువులు అనడం వీడు 1-2 చోట్ల విన్నాడు. వాటిని గుర్తు చేస్తూ తను వెళ్ళను అన్నాడు. మాకు ఆ నరకం తప్పించటానికి స్వర్గం కాబోతున్న నీ భవిష్యత్తును, నీ భార్య పిల్లల భవిష్యత్తును త్యాగం చేయకూడదు. నీ త్యాగానికి మేము అంగీకరించడం మా స్వార్థమవుతుంది. పిల్లలు సుఖ సంతోషాల కన్నా తల్లిదండ్రులకు గొప్ప స్వర్గం ఏముంటుందని? కష్టసుఖాలు పక్కపక్కనే ఉండటం సహజం కాబట్టి భూలోకంలో ఈ స్వర్గం అనుభవించి తర్వాత ఆ నరకానికి వెళ్తాంలే అని నవ్వారాయన. నేను శృతి కలిపాను. మీకు ఏ కాస్త నలతగా ఉన్నా నాకు ఫోన్ చేయాలి. ఎంత పనున్నా వదిలేసి వచ్చి చూసి వెళ్తాను. అందుకు మీరు ఒప్పుకుంటేనే వెళ్తాను. మేము సరే అన్నాము. వాడు వెళ్ళాడు. ప్రతి సంవత్సరము వచ్చి చూసి వెళ్తున్నాడు. చిన్నోడు బెంగళూరులోనే ఉంటాడు. వాడు ఆ ఒక్కసారి రావటానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అమెరికా నుంచి అన్నయ్య వస్తుంటే పక్క రాష్ట్రంలో ఉండి నేను రాకపోతే మీరు ఫీల్ అవుతారని పనులన్నీ మానుకొని రావాల్సి వస్తుంది అంటాడు. వాడు ఏమన్నా మాకు ముద్దే. చిన్నపిల్లాడనే ఆలోచనలోనే ఉండేవాళ్ళము. అంతేనా, ఇంకేమన్నా ఉందా అని ఆట పట్టించేవారు ఆయన. అందుకో కారణం ఉంది. మాకు పెళ్ళయి 4 ఏళ్ళు అయినా కూడా పిల్లలు కలక్క ఓ లేడీ డాక్టర్ని కలిశాము. నాకు గర్భసంచి సరిగ్గా అమరలేదని చెప్పింది. అన్నం విడుదలవ్వటం, పిండం ఏర్పడటం బాగానే జరిగినా అది గర్భసంచిలోకి ప్రవేశించడం జరగక నేను గర్భం దాల్చడం లేదని చెప్పింది. మేమిద్దరము చాలా బాధపడ్డాము. అప్పుడు ఆమె సరోగసి గురించి చెప్పింది. మేము కొన్ని రోజులు ఆలోచించుకున్నాము. ఎవరినైనా పెంచుకుందాము అన్నారాయన. నేను అంగీకరించాను. కానీ నాలో ఏదో అసంతృప్తి ఉండిపోవడం ఆయన గమనించారు. ఎంత ఖర్చైనా ఎలాగోలా ఏర్పాటు చేస్తాను, సరోగసికే వెళ్దాం అన్నారు. నేను వద్దులేండి అనాలనుకున్నా కానీ అనలేకపోయాను. అందుకు నా స్వార్థం కన్నా ఆయన మీద ప్రేమే ఎక్కువ కారణము. ఆయన వారసత్వాన్ని నాలోని లోపం ఆటంకం కాకూడదని అనిపించింది. డాక్టర్ ఓ స్త్రీని అందుకోసం ఒప్పించింది. ఆమె మా బిడ్డకు సరోగేట్ మదర్ కాబోతుంది. ఆమెకు మేమిద్దరము అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెప్పాము. నా నుంచి అండాలను, ఆయన నుంచి శుక్రకణాలను డాక్టర్ తీసుకుంది. మాకు పాపనో బాబునో ఖచ్చితంగా అందచేస్తానని చెప్పింది. 10కి పైగా పిండాలు, అదే ఇంగ్లీష్లో ఎంబ్రియోస్, టెస్ట్ ట్యూబ్లో తయారు చేసి ఒకటి సర్గేట్లో ప్రవేశించారు. అది సక్సెస్ కాకపోతే మరొకటి సక్సెస్ అయ్యే వరకు ఇంప్లాంట్ చేస్తారు. చెప్పినట్టుగానే 10 నెలల తర్వాత అజయ్ని ఇచ్చింది డాక్టర్. మా బిడ్డను తన గర్భాన మోసిన స్త్రీమూర్తికి అగ్రిమెంట్లో ఉన్నదానికంటే కూడా ఎక్కువే ఇచ్చి మనసా వాచ కృతజ్ఞతలు తెలిపి పంపాము. ఆమెను గర్భాన్ని అద్దెకిచ్చిన స్త్రీలా కాకుండా మా పాలిట దేవతలా భావించాము. డాక్టర్ అసాధ్యమని చెప్పింది. అజయ్ ఇంటికి వచ్చిన సంవత్సరం తర్వాత సాధ్యమైంది. ఆమె తప్పు చెప్పింది అన్నదానికన్నా కూడా అజయ్ ఇంటికి వచ్చిన వేళ విశేషం మీదే నా దృష్టి ఎక్కువ పడింది. గర్భం దాల్చి సంపూర్ణ స్త్రీతత్వాన్ని పొందగలిగిన నాకు మా బంగారు కొండ మా ఇంటి విలవేల్పుగా అనిపించాడు. ఆయనకు వ్యాపారంలో ఊహించని అభివృద్ధి కనిపించింది. వజ్రాల మూట లాంటి మా బాబు మా ఇంటి అదృష్టంగా భావించారాయన. నా శరీర భాగాలు బాగానే ఉండటానికి కానీ ఆయన కృషికి కానీ ప్రతిఫలం లభించటానికి కానీ అజయ్ మా జీవితంలోకి రావటం కారణం కాకపోవచ్చు. కానీ వాడే అందుకు కారణం అనుకోవటం మాకు ఆనందంగా ఉంది.
సంజయ్ కూడా పుట్టిన తర్వాత మా ఆనందం రెట్టింపైంది. ఇద్దరిని అపురూపంగా పెంచుకున్నాము. అయినా మేమిద్దరమే ఉన్నప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆయన నన్ను ఆట పట్టించటానికి నా గర్భాన మోసిన సంజయ్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టమని అంటూ ఉండేవాడు. తెల్లవారుతున్నట్లు చిహ్నంగా తెల్లని కాంతి కిరణాలు కిటికీ అద్దంలోంచి మా బెడ్రూంలోకి ప్రవేశించాయి. అప్పటికి కూడా సంజయ్ నిద్రలేవడు. కానీ వాడికి నిద్రాభంగం కలగకూడదని ఫోన్ చేయకుండా ఉండటం ఇక నా వల్ల కాలేదు. చేశాను. రాత్రి అన్నయ్య నేను కాన్ఫరెన్స్ కాల్లో మీ ఇద్దరితో మాట్లాడాం కదా, అప్పుడు బాగానే ఉన్నారు, ఇంతలో ఏమైంది అంటూ బోరుమన్నాడు. ఏడవకు, నేను ధైర్యంగా ఉండలేను. తెల్లవారుజామున 3:30కు నేను వాష్రూమ్కి వెళ్ళపోతూ డాడీ కాళ్ళు చెయ్యి మంచం మీద నుంచి కిందకి వేలాడటం చూసి పైకి సర్దాను. ఆయనతో చలనం లేదని తెలిసింది. అంతకుముందు ఎప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారో తెలీదు. అప్పటినుంచి ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను. అన్నయ్యకు వెంటనే ఫోన్ చేశాను. అప్పుడు అమెరికాలో పగలే కదా, పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టి అన్నాను. ఏంటమ్మా, నా నిద్ర పాడవకూడదని ఇలా చేస్తావా? డాడీ కన్నా నాకు నా నిద్ర ఎక్కువ. వెంటనే బయలుదేరు, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఏడిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పడతారని ఏడుపును బలవంతంగా ఆపుకున్నాను. ఇప్పుడు ఏడుపు రావటం లేదు. ఆయనకు సునాయాసంగా ముగింపిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియచెప్పాలనిపిస్తుంది అని అన్నది. అందరికీ నేను ఫోన్లు చేస్తానులే అమ్మా అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. సంజయ్ ఫోన్ చేశాడని మా కుడిపక్క ఇంటాయన చెప్పాడు. వాళ్ళు ఓదార్పు చూపులు నాలోని దుఃఖాన్ని పొంగుకొచ్చాయి. సుమారు 3 గంటల నుంచి నాలో దాగి ఉన్న దుఃఖం, ఒంటరితనపు భయము, శరీరాన్ని హృదయాన్ని ఎవరో సగానికి కోసి తీసుకుపోతున్నట్లుగా కలుగుతున్న బాధ ఒక్కసారిగా వెల్లుకక్కాయి. బోరున ఏడ్చేసింది. తనతో ఎక్కువ స్నేహంగా ఉండేవారు కూడా ఏడ్చేశారు. అందరూ ఓదార్చడం మొదలుపెట్టారు. తర్వాత బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు రావటంతో ఇంటిలోని కాంపౌండ్లోని జనం బాగా పెరిగారు. ఆయన స్నేహితులు కాంపౌండ్లో టెంట్ వేయించి అందులో కుర్చీలు వేయించారు. సంజయ్ భార్య పిల్లలతో కారులో బయలుదేరినట్లు చెప్పాడు. అజయ్ తనకు మాత్రమే ఫ్లైట్ టికెట్ దొరికిందని, తన భార్య పిల్లలకు తర్వాత దొరుకుతాయని తెలిపాడు. అంతవరకు జరగవలసింది జరుగుతున్నట్లు అనిపించింది. కానీ అజయ్ అన్న మాటకు, ఒక్క మాటకు నా తల తిరిగినట్లు అనిపించింది. సంజయ్ను తల కొరివి పెట్టమని చెప్పమ్మా అన్నాడు. అన్నయ్య ఏంటమ్మా నన్ను తల కొరివి పెట్టమంటున్నాడు? కొన్ని నిమిషాల తర్వాత సంజయ్ కాల్ చేసి అడిగాడు. ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడదాం అని మాత్రమే ఇద్దరితో అనగలిగాను. 2 ఏళ్ల క్రితం ఆ లేడీ డాక్టర్ చెప్పింది ఆయన అజయ్తో చెప్పుంటారా అనిపించింది. ఖచ్చితంగా చెప్పుండరనే నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను. అక్కడ పార్థివ శరీరం పాడవకూడదని ఫ్రీజర్ బాక్స్ తెప్పించి అందులో పెట్టించారు. సంజయ్కి ఫోన్ చేసి అన్నయ్య రావటానికి సమయం పడుతుంది కాబట్టి కాస్త నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ జాగ్రత్తగా రండి అని చెప్పాను. తల కరువి పెట్టేది అజయ్యే అని అర్థం ధ్వనించేలాగా పలికాను. పిల్లలిద్దరితో ఆయన స్నేహితులు మాట్లాడుతూనే ఉన్నారని వాడి మాటల ద్వారా తెలిసింది. ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్లకు తెలుస్తున్నాయి. వాళ్ళు చెప్పేవి వీళ్ళు చేస్తున్నారు. కొడుకులిద్దరూ మంచివాళ్లే కాబట్టి ఆయనకు పున్నామ నరకం ఉండదు అనిపించింది. వస్తున్న నవ్వును ఆపుకున్నాను. ఎంత చదువుకున్నా మన సాంప్రదాయపు ఆలోచనలు పోవు అనుకున్నాను. ఆయనకు ఏదైనా నరకం తప్పిందంటే అది ఏ అనారోగ్యంతోనో, నెలలు సంవత్సరాలు మంచం మీద గడపకపోవడమే, మంచి కొడుకులను కలిగి ఉండటమే అందుకు కారణమేమో. పుమ్మనే పేరుగల నరకాన్ని పున్నామ నరకం అంటారని ఎవరో ప్రవచనకర్త చెప్పగా విన్నట్లు గుర్తు. దాని అర్థం కూడా జ్ఞాపకమొస్తుంది. మరలా జన్మించి మళ్ళీ మరణించడమే ఆ నరకమట. పుత్రుడు పుడితేనే సరిపోదట. ఆ కొడుకు సత్కర్మలను ఆచరించేవాడైతేనే ఆ నరకం తప్పుతుందట. అటువంటి పుత్రుడు తమ దాహన సంస్కారాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అటువంటి పుత్రికైనా పర్వాలేదు. స్త్రీకి నెలకొకసారి కలిగే ఇబ్బంది వల్ల ఆ సమయంలో ఇటువంటివి చేయలేక ఇబ్బంది పడతారని అప్పటి పండితులు పుత్రికల ప్రస్తావన తేలేదు.
టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత స్త్రీలకు అది అంత ఇబ్బంది కావటం లేదు. ఉత్తమ పుత్రికను కలిగిన వారు కూడా ఆ నరకాన్ని తప్పించుకోగలరు. ఉత్తమ దత్తత బిడ్డలున్నా సరిపోతుందని శాస్త్రం చెబుతుంది. సంతానం లేని వారు అనాథాశ్రమం నుంచి పాపనో బాబునో దత్తత తీసుకుంటే వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ దక్కుతుంది. వీరికి పున్నామ నరకం తప్పుతుంది. అందుకే ఆయన దత్తత తీసుకుందామన్నారని నాకిప్పుడు అర్థమవుతుంది. నాకు కూడా నరకం ఉండదు. ఎందుకంటే వాళ్ళు నాకు కూడా కొడుకులే కదా. పుడితే మేమిద్దరము మళ్ళీ పుట్టాలి, లేకపోతే ఇద్దరము పుట్టకూడదు. మరో జన్మలోనైనా వేరొకరితో నా జీవితం అనే భావన కూడా నేను భరించలేను. ఇద్దరము అలా జీవించాం, మరి కుటుంబాన్ని అలా నడుపుకొచ్చాము. సంజయ్ వచ్చిన తర్వాత ఏవో జాగ్రత్తలు చెప్పి ఆయన స్నేహితులు వెళ్ళారు. దూరపు బంధువులు కూడా రేపు వస్తామని బయలుదేరారు. దగ్గర బంధువులు రాత్రికి ఇక్కడే బస చేశారు. మర్నాడు సాయంత్రానికి అజయ్ వచ్చాడు. సంజయ్ని నన్ను ఓ గదిలోకి తీసుకువెళ్ళాడు. నేను మొదటిసారి అమెరికా వెళ్తున్నప్పుడు నన్ను తన గర్భావసనం మోసిన అమ్మ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కలిసింది. అక్కడ పనిచేస్తుందట. కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వెళ్ళటానికి ఇండియాకి వస్తుందట. అనుకోకుండా నా పర్సులో నీ ఫోటో చూసి నన్ను గుర్తుపట్టింది. సరోగసి నిర్వహించిన డాక్టర్ చేసిన తప్పు నాకు చెప్పింది. ఆ డాక్టర్ వేరే డాక్టర్తో మాట్లాడుతుంటే విందంట. ఆమెకు డబ్బు అవసరం చాలా ఉండటంతో ఆ తప్పు తనకు తెలిసిన డాడీకి నీకు చెప్పలేదట అన్నాడు. షాక్ నుంచి తేరుకోవటానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. 2 ఏళ్ల క్రితమే ఆయనకు నాకు ఈ విషయం తెలిసింది. అజయ్కు 11 ఏళ్ల క్రితమే తెలుసన్నమాట. ప్రతి సంవత్సరము ఇండియాకి వస్తూ కూడా ఎప్పుడూ బయటపడలేదు. ప్రవర్తనలో మార్పు రాలేదు. సొంత కొడుకులానే ప్రేమగా ఉన్నాడు. సొంత తమ్ముణ్ణి చూసుకున్నట్లే సంజయ్ని చూసుకున్నాడు. ఒకసారి ఆ డాక్టర్ కూతురు అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నేను ఆయన వెళ్ళి పరామర్శించాము. మిమ్మల్ని మోసం చేశాను. మీ ఎంబ్రియోస్లో ఏది సెరగేట్లో సర్వైవ్ కాకపోవటంతో వేరే వారి ఎంబ్రియోస్లో ఒకటి మీ సెరగేట్లో ఇంప్లాంట్ చేశాను. మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వటానికి మనస్కరించక మీరింకా ఇవ్వబోయే డబ్బును వదులుకోలేక తప్పు చేశాను. ఇంకా ఎవరెవరికి ఏమేం చేశానో కానీ అందులో ఏ పాపమో ఇలా కూతుర్ని అల్లుణ్ణి బలి తీసుకుంది అని చెప్పింది. ముందు మేమిద్దరము నిర్ఘాంతపోయిన తర్వాత అజయ్ లాంటి అబ్బాయి మా కొడుగ్గా పెరిగినందుకు సంతోషించాము. వాడు మా అబ్బాయి కాదనే భావనకు మా మనసులు అంగీకరించలేదు. భవిష్యత్తులో కూడా ఆ భావన మా మనసుల్లోకి రానివ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాము. ఆ డాక్టర్ చెప్పింది అక్కడే వదిలేశాము. తర్వాత అజయ్ 2 సార్లు ఇండియా వచ్చినప్పుడు మా పెద్ద కొడుకు మా వరాల మూట అనే భావనలోనే ప్రేమగా చూసుకున్నాము. డాక్టర్ మాటలు మాకు అస్సలు గుర్తురాలేదు. ఈ విషయమంతా నేను చెప్పిన తర్వాత సంజయ్ 11 ఏళ్ళుగా అన్నయ్యకు తెలుసు, 2 ఏళ్ళుగా మీ ఇద్దరికీ తెలుసు, ఎవ్వరూ నాకు చెప్పలేదు. నా అన్నయ్యను నేను దూరం పెడతా అనుకున్నారా మీరంతా అంటూ అజయ్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. మా ముగ్గురి మనసులు ఆత్మీయతతో నిండిపోయి ముగ్గురి కళ్ళు తడిసి ముద్దయ్యాయి. అజయ్ మారు మాట్లాడకుండా తలకొరివి పెట్టడానికి సిద్ధమయ్యాడు. వాడు పెడితేనే ఆయన ఆత్మ సంతోషిస్తుందని సంజయ్ కళ్ళు నా కళ్ళు చెప్పుకున్నాయి. ఎప్పుడూ వాడిని కొడుక్కానే ప్రేమించాము. అంతకన్నా ఎక్కువ ప్రేమనే వాడు మా మీద చూపించాడు. అంతకన్నా అర్హత ఏం కావాలి? సైన్స్, లాజిక్ లాంటి మాటల్ని మనసులోకి రానివ్వలేదు. 2 ఉత్తమ కుమారులున్న మాకు పున్నామ నరకం ఉండదనే భావన నా మనసులో బలంగా పడింది. దాన్ని గట్టిగా నమ్మాలనిపించింది. నన్ను అమెరికా తీసుకువెళ్ళిపోయి తన దగ్గరే ఉంచుకోవాలని పాస్పోర్ట్కి అప్లై చేయడానికి సంతకాలు పెట్టమని అజయ్ చాలా పట్టుపట్టాడు. కానీ ఇద్దరము కలలు కని కట్టుకున్న ఇంటిని వదిలి ఎక్కడికి రాను అని చెప్పేశాను. పెద్ద దినం అయిపోయాక వాడు బయలుదేరుతున్నప్పుడు నాకు కూడా ఇలాగే జరుగుతుందని మాట ఇవ్వు అని చెయ్యి చాపాను. అన్నతమ్ములిద్దరూ ఆ చేతిని గట్టిగా పట్టుకొని గొల్లున ఏడ్చారు. మమ్మల్ని చూసిన వారు 2 ఏళ్ల క్రితం డాక్టర్ చెప్పింది, దుబాయ్ ఎయిర్పోర్ట్లో సరగేట్ మదర్ చెప్పింది నమ్మరు. మమతలకు రక్త సంబంధం అవసరం లేదని తెలిసిన వాళ్ళు మాత్రమే మా ప్రేమ బంధాన్ని నమ్ముతారు.
ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.